second time. Here formulas are very, very important. Log x to the power of a to the power of m equal to x. At that condition, log base a to the x equal to m. This is one formula. One more formula what? Log a to the power of x by y. You can write how you can write log base a to x minus log base a to y. Log base a to x minus log base a to y. Log 343 minus log 125. Log 7 cube minus log 5 cube. 3 log 7 minus 3 log 5. Finally, 3 log 3 of log 7 minus log 5. 3 of log 7 minus log 5. Next question. Next question is write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. You can write here 2 log 3. This is you can write log 3 square. This is you can write log 5 cube. This is 3 I am setting to power. Minus 5 log 2 to the power of 5. Log 2 to the power of 5. Minus log 2. The formula is what? See. Okay. Log x to the power of n equal to n log x. ఇక్కడ n log x ఉంటే మళ్ళీ ఇలా రాస్తాం. ఇది రివర్స్ లో ఇలా 5 3 పక్కలు ఉంటే దాని పవర్ లో రాయాలి. 5 పక్కలు ఉంటే దాని పవర్ లో రాయాలి. లాగ్ 3 స్క్వేర్ ఎంత? లాగ్ 9. లాగ్ 5 క్యూబ్ ఎంత? లాగ్ 125. లాగ్ 2 టు ది పవర్ ఆఫ్ ఎంత? లాగ్ 32. లాగ్ 9 ప్లస్ 125. 9 ఇంటూ 125. ఫార్ములా ఏంటి? లాగ్ m ప్లస్ లాగ్ n. ఏం రాయొచ్చు? లాగ్ mn ఇంటూ రాయాలి. మైనస్ లాగ్ 32. లాగ్ 125 ఇంటూ 9 ఎంత? 1125 మైనస్ లాగ్ 32. Then log 1125 by 32. Log 1125 by 32. Final answer is log 1125 by 32. మొత్తం దీని ఆన్సర్ ఎంత? log 1125 by 32. Log 1125 by 32. Next question. Solve 3 to the power of x equal to 5 to the power of x. 3 to the power x equal to 5 to the power of x minus 2. ఇది క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్. 3 to the power of x equal to 5 to the power of x minus 2. ఓకే, టూ సైడ్స్ ఏం అప్లై చేయాలి? లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? x log 3. ఇది ఇక్కడ x ఇక్కడ పోతుంది. లాగ్ కింద ఏం లేకపోతే 10 తీసుకోవాలి. మినిమం వాల్యూ 10. ఇక్కడ కూడా x minus 2 లాగ్ కింద ఏం వాల్యూ లేకపోతే 10 తీసుకోవాలి. ఎంటీ ఉండదు వాల్యూ ఎప్పుడు. ఇట్ ఇస్ ద నార్మల్ ఇస్ 10. now దీని నుండి ఏం రాసుకోవచ్చు? x log 5 10. ఇది లాగ్ రెండింటికి అప్లై అవుతుంది. -2 log 5 10 రెండింటికి అప్లై అవుతుంది. లాగ్ రెండింటికి అప్లై అయింది. ఇంకోటి x log 3 10. ఇది ఇక్కడ తీసుకెళ్ళాలి. x log 10 5 ఇది ఇక్కడ తీసుకెళ్తే -x log 3 10 ఎంత అవుతుంది? ఇది ఇక్కడ తీసుకెళ్తే 2 log 5 10. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x కామన్ తీస్తే లాగ్ బేస్ 10 to 5 మైనస్ లాగ్ బేస్ 10 to 3 2 log బేస్ 10 to 5. ఇది మొత్తం ఇక్కడ పంపించాలి. x ఈక్వల్ టు 2 log బేస్ 10 to 5 డివైడెడ్ బై లాగ్ బేస్ 10 to 5 మైనస్ లాగ్ బేస్ 10 to 3. లాగ్ బేస్ 10 x equal to 2 log base 10 to 5 divided by log base 10 to 5 minus log base 10 to 3. This is the final answer. Understood? x ఇక్కడ పంపించా log base 3 base 10 తీసుకోవాలి. అర్థమైందా? yes sir. x minus 2 మొత్తానికి లాగ్ అప్లై అవుతుంది. ఇది ఇండివిజువల్ గా రాస్తున్నాం ఇక్కడ. x log 5 10 minus 2 log 5 10. ఇది ఈక్వల్ టు x log 3 10. ఇది ఇక్కడ ఓన్లీ x కావాలి కాబట్టి x ఇక్కడ పంపించు. 2 log 5 10. x కామన్ చేసి ఇది మిగిలింది. దీన్ని ఇక్కడ పంపిస్తే 2 log 10 5 by log 10 5 minus log 3. Next question. Next question see. Find x if 2 log 5 find x find out 2 log 5 minus 1 by 2 log 9
మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇది క్వశ్చన్ మొత్తం. దీన్ని ఎలా రాసుకోవాలి? లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవాలి? లాగ్ ఎక్స్ ఎలా రాసుకోవాలంటే లాగ్ 5 స్క్వేర్ మైనస్ లాగ్ 9 1/2 ఈక్వల్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 స్క్వేర్ లాగ్ 9 1/2. ఇక్కడ ఏం లేదు కాబట్టి మైనస్ లాగ్ 3 లాగ్ ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? లాగ్ 5 స్క్వేర్ ఎంత? లాగ్ 25 మైనస్ లాగ్ √9 మైనస్ లాగ్ 3. ఓకే, లాగ్ 25 లాగ్ √9 ఎంత? ఇక్కడ ప్లస్ ఉందా? ప్లస్ లాగ్ 3 ఉందా? ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది. సారీ, ఇక్కడ ప్లస్ ఉంది. లాగ్ √9 ఎంత? లాగ్ 3 మైనస్ లాగ్ 3. √9 వాల్యూ ఎంత? 3. ఇది గెట్ క్యాన్సిల్. ఫైనల్ ఎంత? లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 25. లాగ్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 25. ఎక్స్ ఈక్వల్ టు 25. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. లాగ్ 25 5. ఓకే, లాగ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 25 ని లాగ్ బేస్ లాగ్ 5 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. లాగ్ 5 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఓకే, లాగ్ 5 స్క్వేర్ లాగ్ 25 5 ఈక్వల్ 5 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. లాగ్ 5 25 ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇది ఎలా ఉంది? ఏ ఇదేమో ఎం, ఇది ఈక్వల్ టు ఎక్స్. ఏ ఈక్వల్ టు a to the power of x ఈక్వల్ టు m. 25 to the power of x ఈక్వల్ టు m అంటే ఎంత? 5. లాగ్ a to the power of m ఈక్వల్ టు x. దీని ఫార్ములా ఏంది? a to the power of m ఈక్వల్ టు x. లాగ్ a to the power of x ఈక్వల్ టు m. లాగ్ a to the power of x ఈక్వల్ టు m. లాగ్ a to the power of x ఈక్వల్ టు m. a to the power of m ఈక్వల్ టు x. 25 to the power of ఇది a, ఇది x. 25x ఈక్వల్ టు 5. 25x ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ x ఈక్వల్ టు 5. 5 to the power of 2x ఈక్వల్ టు 5. 2x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు ఎంత? 1/2. x ఈక్వల్ టు ఎంత? 1/2. నెక్స్ట్ లాగ్ 3 81. లాగ్ 3 81 ఈక్వల్ టు x. ఇది ఎలా ఫార్ములా ఉంది? a to the power of m ఈక్వల్ టు x. లాగ్ దీని నుంచి ఎలా రాసుకోవచ్చు? లాగ్ బేస్ a to the power of x ఈక్వల్ టు m. ఇక్కడ x అంటే ఏంటిది? తెలియదు. 81 ఎలా రాసుకోవచ్చు? 3 3 9 9 3 81. 3 3 9 9 3 81. 3 3 9 9 3 81. 3 cube equal to 3 cube x equal to 3. When bases are equal, powers also equal. 3x equal to 1. X equal to 1/3. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. Sorry, 4x. 3 to the power of 4x. 4x equal to 1. 4x equal to 1/4. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ a to the power of m ఈక్వల్ టు x. a to the power of log ax ఈక్వల్ టు m. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 1 సెకండ్ ఫార్ములాస్ రాస్తా. ఫార్ములాస్ log base a to the power of m equal to x. Sorry. Log base a to m. దీని ఎలా రాసుకోవచ్చు? a to the power of m equal to m equal to x. Log base a to x equal to m. a to the power of m equal to x. Next ఇంకో ఫార్ములా. Log
x to the power of n. ఎలా రాసుకోవచ్చు దీన్ని? n log x. ఇది ఒక ఫార్ములా. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ log x y. ఎలా రాసుకోవచ్చు? log x plus log y. log x by y. ఇలా ఉన్నా పర్లేదు. log ax మైనస్ log y. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, log a to x equal to a to the power of m equal to x. నెక్స్ట్ log, ఇక్కడ సేమ్ ఉంది, log base a to x equal to 1. ఓకే, log base a to x equal to 1. Now log base a to 1 equal to 0. log base a to 1 equal to 0. Okay, log base a to 1 equal to 0. Okay, these are the formulas. These are the formulas. Based on this formulas only we are doing problems. Now question is log 2 512 equal to x. Log 2 512 you can write 2 to the power of 9 equal to x. This is in the form of m. This is in the form of a. This is x. Now formula is what? A to the power of x equal to, sorry, this is in the form of x. This is in the form of m. This is in the form of m. This is in the form of m. This is in the form of a. This is in the form of x. This is in the form of m. A to the power of x equal to m. Log 2 to the power of 9. This x. Log 2 512 x. Log 2 to the power of 9 equal to x. Now finally you can write 2 to the power of x equal to 2 to the power of x equal to 2 to the power of 9. Now x equal to 9. The value of x equal to 9. A to the power of x equal to m. A to the power of x equal to m. A to the 2 to the power of x equal to 2 to the power of 9. X equal to 9. Now next question is log 10. Log 10 0.01. Log 10 0.01. Log 10 you can write 1 by 100. Log 10 1 by 100 you can write equal to x. Finally you can write 10 to the power of x equal to 1 by 100. 10 to the power of x equal to 1 by 10 square. 10 to the power of x equal to 10 to the power of minus 2. Finally you can write x equal to minus 2. X equal to minus 2. Log base 2 0.01 equal to minus 2. Log base 2 0.01 equal to minus 2. Understood? Vignesh. Yes, sir. Okay, up to here sufficient. Now tomorrow from here only, from up to here, eighth problem, 8th and 9th is 8th and 9th I will explain later. Up to here sufficient. Okay. 8th and Okay, 9th, sir. tomorrow I will explain. Tomorrow we will start again. The screenshots I will keep you in WhatsApp.